బిగ్ బాస్ సీజన్ 8 అయితే మంచి దుమ్ము లేపేస్తోంది. సో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, టీఆర్పీ రేటింగ్ తో అయితే ఖచ్చితంగా మరి ఇంట్రెస్టింగ్ గా అయితే తయారు చేస్తున్నారు. సో స్పెషల్ ఆఫర్స్ లాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఇవ్వబోతున్నారని ఇప్పటికే చెప్తున్నారు. సీక్రెట్ రూమ్ లోకి పంపించాలనే ఆలోచనలో బిగ్ బాస్ అయితే మరి కంటెస్టెంట్స్ ఉన్నందుకు తెలుస్తోంది. సో ఏది ఏమైనా ఒక స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేశారు. రియాలిటీ షోలో ఎన్నో ఎమోషన్స్, గొడవలు, కొట్లాట్లు, రొమాన్స్, హగ్గులు, ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, అబ్బో బిగ్ బాస్ 8 లో ఇన్ఫినిటీయే. ప్రస్తుతం హౌస్ లో 11 మంది ఉన్నారు. 4వ వారం నామినేషన్స్ లో అయితే బీబీ ఫ్యాన్స్ ఓట్లు వేరే రేంజ్ లో అయితే గుద్దినట్టుగా కనిపిస్తోంది. నబీల్ వాళ్ళందరిలో టాప్ లో ఉన్నాడు. శనివారం ఎపిసోడ్ లో నబీల్ అయితే సేఫ్ అయిన సంగతి తెలిసిందే. సో మొత్తానికి బిగ్ బాస్ ముద్దు బిడ్డ స్ట్రాంగ్ కంటెస్టెంట్ సోనియా ఎలిమినేట్ అయిపోయింది. మొత్తానికి నెగిటివిటీ అయితే ఆమె మూట కట్టుకుని బయటకు రావడానికి కారణమైంది. సో సోనియా తనే పెద్ద తోప్ అని ఫీల్ అవ్వడం, నిఖిల్ పృథ్వీని తన చేతి వేళ్లపై ఆదించడం, ఇద్దరు మగ కంటెస్టెంట్తో ఆమె బిహేవియర్ కాస్త డిఫరెంట్గా ఉండడంతో జనాలు బాగా చిరాకు వచ్చేసింది. సో ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ నచ్చకనే ఆపరేషన్ సోనియా అంటూ హౌస్లో ఆమెను బయట పంపించడానికి జనాలు కంకణం కట్టుకున్నారు. అందుకే సోనియాకి ఎవడు ఓట్లు కూడా వేయలేదు. సో మరి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కాస్త కూస్తో ఎక్స్ట్రా కంటెంట్ సోనియా వల్లే వస్తోంది. కాబట్టి ఆమెను ఎలిమినేట్ చేయకుండా, బయటకు పంపించకుండా ఏదో ప్లాన్ వేస్తారని అనుకున్నారు. మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వచ్చు, లేదంటే ఆమెను సీక్రెట్ రూమ్ లో పెట్టొచ్చు. ఎందుకంటే సీజన్ 7 లో రతికని వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ తీసుకొచ్చారు కదా. సో బిగ్ బాస్ హౌస్ లో అయితే ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తనని బయటకు పంపించి, తను చేస్తున్న తప్పుని చూపించి, ఈసారి మరింత స్ట్రాంగ్ గా పంపించే అవకాశం ఉంటుందేమో చూడాలి. అలాగే నాగమణికంటను కూడా సీక్రెట్ రూమ్ కి పంపించాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏది ఏమైనా తన గేమ్ ప్లాన్ అయితే బాగలేదని కాస్త ఆలోచించి చేయాలని చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా డబుల్ ఎలిమినేషన్ పెట్టి నాగమణికంటని సీక్రెట్ రూమ్ లో, అలాగే సోనియాని మళ్ళీ వైల్డ్ కార్డ్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారేమో అనేది చూడాలి. ఎందుకంటే సోనియా చేసేటువంటి ఆ చేష్టలు ఏవైతే ఉందో అది ఎవరికి నచ్చకపోయినా నచ్చలేదని చూసేవాళ్లే కదా బిగ్ బాస్ లోకి వస్తున్నారు. కాబట్టి మళ్ళీ తీసుకొస్తారేమో చూద్దాం.